వినాయక చవితి వేడుకలకు కర్నూలు నగరం సమాయత్తమవుతుంది. వినాయక చవితి వేడుకకు ఇప్పటికే మండపాలు సిద్ధం చేశారు. కులమతాలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ వేడుకలలో మట్టి గణపతుల ప్రతిష్టకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. పర్యావరణం, వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా పీఓపీ తరహా విగ్రహాలను తగ్గించి సహజ సిద్ధమైన మట్టి గణపతులను ప్రతిష్ఠించి వేడుకలను వైభవంగా జరుపుకోవాలని పలువురు అంటున్నారు. ఈ నెల 27న వినాయక విగ్రహాలు ప్రతిష్ఠ కాబోతున్న నేపథ్యంలో మట్టి గణపతుల ప్రాముఖ్యతపై మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. నిమజ్జనం రోజు ఏదైతే విగ్రహాలన్నీ కూడా కాలువలోనో, నదిలోనో, బావుల్లో కూడా నిమజ్జనం చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పిఓపుల ద్వారా చేస్తే నీరు కలుషితమవుతుంది, అదేవిధంగా వాతావరణం కలుషితమవుతుంది. అలా కాకుండా మట్టి గణపతులను మనం వినియోగించాలి. మట్టి గణపతులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అంటే ఆ దిశగా భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు పిఓపి తగ్గించి మట్టి గణపతులు ఎక్కువ వినియోగించుకోవాలంటున్న డిమాండ్ పెరుగుతుంది. పర్యావరణ శాస్త్రవేత్తలు విస్తరిస్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతం మనకి కొంతమంది ఉన్నారు. అంటే మట్టి గణపతిని ఎందుకు ప్రతిష్ఠించాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే మట్టి గణపతి వినియోగించడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు, అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలా చేయడం వల్ల సమాజం కావచ్చు లేదా ప్రకృతికి ఎంతో మేలని చెప్తున్నారు. చెప్పండి, మట్టి గణపతులు వినియోగించాలి. ఏదైతే పిఓపి ద్వారా నీరు, గాలి అంతా కల్మషం అవుతుంది, కాలుష్యం అవుతుంది. మరి మట్టి గణపతుల యొక్క ప్రాముఖ్యత ప్రజలకు ఏం చెప్తారు? మనకు ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం ఎప్పుడైతే వదిలేసి మనము కెమికల్స్ లాంటి వ్యవసాయంలోకి వెళ్ళినామో అలాంటి ఇప్పుడు సాయిల్ యొక్క నిజమైనటువంటి లవణాలు అన్నీ కూడా పోయి వాటిల్లో కొన్ని లవణాలు లోపడం వల్ల మనం వాటి నుంచి పండేటువంటి పంటలు తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు, కొన్ని డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీలు కూడా ఏర్పడడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ తీసుకున్నప్పుడు మనము చాలా వినాయక చవితి రోజు చాలా గొప్పగా హిందువులు, అదే కాకుండా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మతం వాళ్ళు కూడా దీనిలో పాల్గొని చేస్తారు. ఇలాంటి పండుగని పెద్ద ఎత్తున ప్రదర్శన ద్వారా మనం చేసినటువంటి ఈ యొక్క పండుగకి అనేక విగ్రహాలు పెడతాం. ప్రతి ఇంట్లో ఒక విగ్రహం పెడతాం. అదేవిధంగా ప్రతి వీధిలో 2 అవసరమైతే 2-3 విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితి. అంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా అనేక విగ్రహాలు మనం పెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా కర్నూలు పట్టణంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద స్థాయిలో విగ్రహాలు పెట్టి 2వ స్థాయిలో మనకు ఈ కర్నూలు సిటీ అనేది నడుస్తుంది, కర్నూలు జిల్లాలో కూడా. ఇలాంటప్పుడు ఈ యొక్క విగ్రహాలు తయారీకి వాడేటువంటి పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి ఒక ఈ కెమికల్ పదార్థంతో మనం ఈ యొక్క విగ్రహాలు తయారు చేయడం జరిగింది. అయితే ఇవి ప్రకృతికి హానికరము, ఈ యొక్క పొల్యూషన్కి ప్రధాన కారకంగా మారుతున్నాయి. ఇలాంటి యొక్క పదార్థంతో మనం విగ్రహాలు పెట్టి వాటిని మనం నిమజ్జనం చేసేటప్పుడు మనం ఏవైతే మనకు సహజ సిద్ధమైన వాటర్ బాడీస్, నీటి సౌకర్యాలు అయితే ఎక్కడ ఉండవో ఆ వాటర్ బాడీస్లో మనం వాటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. దానివల్ల ఆ వాటర్ బాడీస్ అన్నీ కూడా పొల్యూషన్ కావడమే కాకుండా ఆ వాటర్ బాడీస్లో నివసించే అనేక రకాల జీవరాశులు, చేపలు కానీ, ఇంకో రకం కానీ, పాములు కానీ, ఇంకోటి కానీ, కప్పలు కానీ, ఏవైనా సరే ఆ జీవరాశులన్నిటి కూడా ఇవి అత్యంత ప్రమాదకరం, విషతుల్యమైనటువంటి. ఇంకా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఇతర కెమికల్స్, రంగులు అనేది కాకుండా సహజ సిద్ధమైన రంగులు, అదేవిధంగా మట్టితో తయారు చేసినటువంటి ఈ యొక్క విగ్రహాలని ఎంత పెద్ద సైజు అయినా సరే మనం చేసి మనం వాటిని నిమజ్జనం చేసినట్టయితే మనం ప్రకృతిని మనం గౌరవించడం. అందులో భారతదేశ సంప్రదాయము, హిందుత్వము, మన యొక్క జీవన విధానం కూడా ప్రకృతిని ఆరాధకులు. మనం ప్రకృతిని ఆరాధిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిలో మనం మమేకమై జీవించేటువంటి మన సాంప్రదాయము, ఆనవాయితీ మన ఈ సమాజంలో మనం ఈ యొక్క ఆలోచనను తీసుకొచ్చి నెక్స్ట్ మనం మట్టి విగ్రహాలు తెలియజేస్తూ. నా పేరు మురళీనాయుడు, నేను బీజేపీ నాయకుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా వాల్మీకి బోయ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. చెప్పండి, మట్టి వినాయకులు వాడాలి, మరి మట్టి వినాయకులు వాడితే పర్యావరణానికి మంచిది అంటున్నారు, మీరేమంటారు? అవును, ఇప్పుడు మనం సమాజంలోన చాలా ప్లాస్టిక్ రహితంగా పర్యావరణం చాలా దెబ్బతింటుంది. అందుకోసం మనము మన జీవరాశులు, అలాగే మన పంట పొలాలు అయితే ప్రతి ఒక్కటి అన్ని సస్యశ్యామలంగా మనము మట్టి వినాయకుడినే వాడాలి. అలాగే ఈ వినాయకులు కూడా చాలా వరకు పిఓసిగా వాడకుండా ప్రతి ఒక్కరూ మనము మట్టి వినాయకుడిని పూజిద్దాం. మట్టి వినాయకునితోనే మన సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు భాస్కర్, జనసేన నాయకులు. మట్టి వినాయకులు ఏదైతే సహజ సిద్ధంగా భూమిలో దొరికి మట్టితో తయారు చేస్తారు కాబట్టి ఈ రకమైన తయారు వలన ప్రకృతి పర్యావరణానికి దెబ్బ ఉండదు, అదేవిధంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినదు. లక్షల జీవరాశులు, నీటిలో ఉండే జలరాశులు కూడా ప్రమాదం ఉండదు. అదే పిఓపి ద్వారా తయారు చేసినవైతే కెమికల్స్ వాడడం వల్ల అనేక రకాలుగా నష్టం జరుగుతూ ఉందని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అవే నీరు మనం తాగడం వల్ల కూడా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కాబట్టి సహజ సిద్ధంగా
తయారు చేసే సాహస సిద్ధంగా లభించే ఈ మట్టి వినాయకుల్ని ఎక్కువగా వాడి ప్రజలు కూడా పర్యావరణానికి అదేవిధంగా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని చెప్తున్న పరిస్థితి. మరికి భారీ సంఖ్యలో అంటే గణేష్ మిత్రమండలి భక్తులు కొనుగోలు చేసి విగ్రహాలు వారి వారి ఏరియాలో తరలించి ప్రతిష్ఠించడానికి సిద్ధంగా పెట్టుకున్న పరిస్థితి. మరి రాష్ట్రంలోనే ఏదైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా కర్నూలు కేంద్రంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ 9 రోజులు ప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజు ప్రత్యేక పూజ అలంకరణతో అనంతరం 9వ రోజు ఏదైతే నిమజ్జన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా తరిగెళ్తూ ఉంది. సో బీఆర్కే న్యూస్ తరఫున కూడా ఏదైతే మట్టి గణపతులు సహజ సిద్ధంగా తయారయ్యే వాటిని వినియోగించండి అని మా ఛానల్ ద్వారా ప్రజలకు విన్నవిస్తున్నాం. కాబట్టి ఆ విధంగా భక్తులు ప్రజలు అందరూ కూడా ఈ వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇతర మతస్థులకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా మత సామరస్యంతో చేసుకోవాలని మనం కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.